నాకు తెలిసి ఆయన పేరు చెప్పకపోయినా ప్రస్తావించకపోయినా ఇందాక సుబ్బారావు గారు చాలా మందికి అర్థమయ్యేలా కరెక్ట్గా చెప్పారు. అంటే ఇప్పటికే ఆయన అక్యూజ్డ్గా పెట్టేస్తే తప్పించుకునే మార్గాలు ముందే వెతికేసుకుంటారు కాబట్టి బహుశా. సో మీకేమనిపిస్తుంది ఇందులో ఫైనల్గా ఆ డెన్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుందా? అంటే ఇందుట్లో సూత్రధారులు, పాత్రధారులు, కింగ్ పెన్ను. ఇక్కడ ప్రధానంగా ఏమైందంటే ఆ రోజు పనిచేసినటువంటి ఉద్యోగస్తులను కూడా విచారిస్తున్నారండి కేసులో సిట్ వారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తులే కాదండి, ఆ రోజు గవర్నమెంట్ మద్యం అమ్మింది. ఆ రోజు గవర్నమెంట్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాలసీ మార్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. దీనంతటికీ కారణం ఎవరనేది ఓపెన్ గా బహిర్గతంగా అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారని. ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా డిస్కషన్ చేసుకోవాలి. ఇందాక మా సోదరు చెప్పినట్టు జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు 23 మంది చనిపోయారు కదండి. ఆ ముందు రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అరే మద్యం కల్తీ మద్యం సాగి 23 మంది చనిపోయారు, నాకు చాలా బాధేస్తుందని చెప్పి అసలు హృదయ విదారకంగా చెప్పారండి. రెండో రోజు ప్లేట్ మార్చేసి అనారోగ్య కారణాల వల్ల 23 మంది ఒకే రోజు చనిపోయారని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. నేనేమంటానంటే అక్కడ ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరూ కలిసి అక్కడ డాక్టర్లు బెదిరించారండి. ఇది జరిగింది. మీరు ఆ కేస్ షీట్ లో కానీ, చార్జ్ షీట్ లో కానీ, అదే విధంగా వీటిలో ఉన్నటువంటి మొత్తం మార్చాలి, దాంతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాలి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డాక్టర్లు అంటే గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్సేనండి. ఇప్పుడు గవర్నమెంట్ శవ పంచనామాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు చనిపోయారు ఏంది అనేది ఆ ముందర ఏదైతే కేస్ షీట్ లో ఉంటుంది, డాక్టర్లు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, అసలు వీళ్ళంత ముందర అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చూస్తే లివర్ డ్యామేజీ, కిడ్నీ డ్యామేజీ, అదే విధంగా ఈ నరాలకు సంబంధించినటువంటి వ్యాధులతో చచ్చుబడిపోయి చనిపోవటం, ఇవన్నీ కూడా ఏంది మెథైల్ ఆల్కహాల్ అనేది మితానికి మించి తీసుకోవడం వల్ల జరుగుతాయి ఈ దుష్పరిణామాలు అని చెప్పి వాళ్ళు నోట్ పెట్టి రాశారు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. 23 మంది చనిపోవటం మామూలు విషయం కాదు, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు హడావుడిగా అంటే ఏదైనా కానీ మ్యానిపులేషన్ చేయొచ్చు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ అంశం ఉదాహరణగా తీసుకోవచ్చు. దీంతో పాటు మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని. ఇక్కడ మీరు దాదాపు 19 కంపెనీలు షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఎక్కడి నుంచి మరి దుబాయ్ కావచ్చు, అదే విధంగా టాంజానియా కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో ఇంకా వేరే కంట్రీస్ కావచ్చు, అక్కడ అన్ని తీసుకెళ్లి పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ కూడా ఈడీ ఎంటర్ అయింది. మీ తమకు తెలిసే ఉండిద్దండి. ఫస్ట్ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశంలో మీకు ఒంగోలు నుంచి చెన్నై ఒక 5 కోట్లు ఒకసారి, ఒక 3 కోట్లు ఒకసారి పట్టుబడి, అప్పుడు కూడా ఈ డబ్బులు మాకెవరికో తెలియదు అయ్యి అని చెప్పి చాలా ఇష్యూలు చేశారు. మా డబ్బులు కాదన్నారు. మీకు కృష్ణా జిల్లాలో దొరికిన డబ్బులు కూడా అంతే పారిపోయారు. అక్కడ పారిపోయింది ఎవరాయాల? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క పిఏ గన్మెన్ పారిపోయారు. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది పెద్ద ఇష్యూ. దీన్నన్నింటినీ కూడా ఏంటంటే సిట్ దర్యాప్తు అధికారులు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ, ల్యాబ్ రిపోర్ట్స్ కానీ, దాంతో పాటు కేవైసీలు అండి ఇక్కడ కీలకం. కేవైసీలో ఆ ఫోటోలు చూపించినప్పుడు ఈ బ్యాంకు స్టేట్మెంట్లు అంటే మాకు తెలియదు, మాకు గుర్తు లేదు అని ఈ మొత్తం చెబుతూ ఉన్నారు. సునీల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా హైదరాబాద్ లో 11 కంపెనీల మీద సోదా చేసినప్పుడు కీలకమైన డాక్యుమెంట్లు దొరికినాయి. ఇందాక అనుకుంటా ఉంటారు దొంగ ఏం చేస్తాడండి, కీలకమైన డాక్యుమెంట్లు ఎక్కడొకసారి పెట్టుకుంటాడు కదా, రేపు వాళ్ళకి ఏంటంటే దాని మీద ఈ భాగాలు పంచుకునే అక్కడికి ఖచ్చితంగా సిట్ అధికారులు రారనా వాళ్ళకి తెలియదని. వాస్తవంగా ఇక్కడ ఏమవుతుందంటే సిట్ దర్యాప్తు అధికారులు వాళ్ళు దర్యాప్తు చేసేటప్పుడు పట్టుకున్నాడు ఒకడు ఉంటాడండి, ఎవడో వస్తాడు, వాడిని పట్టు రాగానే వాడు కొన్ని విషయాలు చెబుతాడు, దాన్ని బట్టి వీళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అది షార్ట్ షీట్ లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రైమరీ కావచ్చు, ప్రిలిమినరీ షార్ట్ షీట్ లో చాలా కీలకమైన 79 పేజీలు అంటే మామూలు విషయం అండి. ఒక దాంట్లో 103 పేజీలు రాశారు. అంటే ఈ అంశాలన్నీ ఏంటంటే ఒకదానికి లింకు. నేను చెబుతుంది ఓన్లీ ఇక్కడ మ్యాపింగ్ లోనే ఏ మద్యాన్ని ఎక్కడ అమ్మాలనే దాని మీద 3,500 కోట్లు అండి. ట్రాన్స్పోర్ట్ లో మోసం జరిగింది, ఓన్లీ మ్యాపింగ్ లో 3,500 కోట్లు. ఋషి గారు ఇక్కడ మద్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనేటువంటి కంపెనీ ఉంది కదా, అది బొంబాయికి సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వాడైతే ఇక్కడ ఎవరికి చెప్పరు కదా, ఆ డ్రైవర్లు కూడా ఇక్కడ అక్కడ కాపలా పెట్టుకున్న మనుషులు కూడా వైకాపా